మెగాస్టార్ చిరంజీవి రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రముఖ సినిమా బ్యాండ్ మేళం ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించారు. బ్యాండ్ మేళం చిత్రం రోషన్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా రూపుదిద్దుకుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 26వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ట్రైలర్లోని పంచ్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు, కథా పరిణామం మంచి అంచనాలను పెంచుతున్నాయి. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందుతుందని, యూనిట్ కు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత మంచి రివ్యూ లభిస్తుందని ఆశిస్తున్నానని చిరు అన్నారు. మీరు చాలా గౌరవిస్తారు, నేనేమో చాలా చనువుగా జోకులు వేస్తుంటాను. ఇదేనా మన కోన వెంకట్ గారిని ఏమో అనుకున్నాం, ఇంతేనా అని అంగీకారాలు. బట్ ట్రైలర్ బ్యాండ్ మేళం చూస్తున్నంతసేపు ఇది చాలా ఫన్ ఓరియంటెడ్ ఫిలిము, వెరీ యూత్ లవింగ్ ఫిలిం లాగా నాకు అనిపిస్తుంది. బయట అక్కడక్కడ సోషల్ మీడియాలో వీళ్ళు చేసే డాన్స్లు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ఎవరు తెలియదు అంటున్నారు, చూస్తూనే ఉంటాను. కోన వెంకట్ తనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి దీనికి అన్ని రకాలుగా కొంచెం జాగ్రత్తలు వహిస్తూ మీరు అనుకున్న అది ఖచ్చితంగా రాబట్టే విధంగా తన ఇన్పుట్స్ ఉంటాయని నాకు తెలుసు. ప్లస్ సతీష్ డైరెక్టర్, యంగ్ డైరెక్టర్, తను చూస్తుంటేనే చిన్న డైలాగులు పనిచేస్తూ అవి ఉంటూ ఫన్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఎప్పుడైనా సరే సీరియస్గా చెప్పాలని ప్రయత్నం చేస్తే చూద్దాంలే అబ్బాయి ఎంత సీరియస్. బాగుంది, ట్రైలర్ బాగుంది. అండ్ 26 మార్చ్ అందరికీ నేను ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తాను. ఈ సినిమా ఖచ్చితంగా పెద్దగా మన ప్రమోషన్స్ ఏమీ చేయక్కర్లేదు, నాలాంటి పెద్దగా చెప్పనక్కర్లేదండి. వెరీ హ్యాపీ. ఇలాంటి చక్కటి సినిమాలు హిట్ అవుతుంటే కనుక ఈ సంవత్సరం శ్రీరామనవమి నాడు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఆ దేవుని ఆశీస్సులతో, రామరావు